అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటి? ఇంట్లో ఫోటోస్ పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే పూజా విధానం ఏ విధంగా ఉండాలి? కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు అనేటువంటి అనేక నామాలతో పిలువబడుతున్నటువంటి పరమేశ్వరుడు యొక్క పుత్రుడిగా భాసిల్లుతూ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెలుగు 2 రాష్ట్రాల్లో కాదు అనేక చోట్ల వేల మంది లక్షల మంది కొలిచేటువంటి దేవతల్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఒకరు. అలాంటి స్వామివారి యొక్క చిత్రం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అని కూడా మీరు అడుగుతున్నారు. అంటే ఉండటం వలన వచ్చినటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ముఖ్యంగా స్వామివారి ఫోటో ఇంట్లో ఉండటం మూలకంగా మనకి కొన్ని లాభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి చక్కగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. బాలమురుగన్ అంటారు, తమిళంలో బాలమురుగన్ అంటారు. అంటే చిన్న పిల్లవాడిలాగా మురుగన్ స్వరూపంగా ఉంది, దాన్ని చక్కగా పెట్టుకోవచ్చు. స్కందుడు అని అంటారు స్వామివారిని. వీరు స్వామివారు రెల్లుగడ్డిలో పెరగటం మూలకంగా 6 మాతలు ఆయన్ని కాపాడి రక్షించి పెంచటం మూలకంగా షణ్ముఖుడు అయ్యాడు. అందుకని 6 తలకాయలు వచ్చినాయి. 6 అమ్మల యొక్క ప్రేమ పుత్రుడు కాబట్టి 6 తలకాయలతో ఆయన భాసిల్లుతున్నాడు. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరూ కూడా పూజించటం మూలకంగా, ముఖ్యంగా ఈ రోజుల్లో మగ ఆడవాళ్ళు పూజించాలమ్మా. మీరు పూజించడం వలన ఆయన ఎలా ఆరాధన చెయ్యాలి ఏమిటని కూడా మీరు అడిగారు. అవును గురుగారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మగవారు పూజించటం మూలకంగా శుక్రవారం రోజున మగవారు కనుక పూజించినట్లయితే శుక్రకణాల యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఈ శుక్రకణాలు అనేటువంటివి మగవారి యొక్క జీవితంలో ఇప్పుడు డాక్టర్స్ కౌంటింగ్ తగ్గిపోయింది అని అంటున్నారు. మగవాళ్ళకి సంతానం నష్టం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శుక్రవారం పూజించడం మూలకంగా ఈ కౌంటింగ్ తగ్గిపోయినటువంటి మగవాళ్ళందరికీ కూడా కౌంటింగ్ పెరుగుతుంది. చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి స్వామి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే శారీరకంగా సంతాన నష్టం కలుగుతున్నటువంటి మగవాళ్ళు శుక్రవారం రోజున పూజించాలి స్వామివారు. అది ఇక్కడ. సో అప్పుడు వీరి యొక్క శుక్రకణాల యొక్క వృద్ధి జరిగి ఆ సంతాన నష్టాన్ని ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆ దోషం పోయి సంతాన వృద్ధి కలిగి వారి జీవితం బాగుంటుంది. అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలామంది పసిపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు, అంటే దగ్గరగా 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు చాలామంది, లేదా 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అనారోగ్యం గురవుతూ ఉంటారు. మాట్లాడితే ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం గురవటము, రకరకాలుగా ఇప్పుడు రకరకాల ఫ్లూస్ కూడా వస్తున్నాయి మనకి కాలంలో. ఈ స్వామివారిని కనుక కొలిచినట్లయితే పిల్లల యొక్క రక్షణ స్వామివారు చూస్తారు. అంత గొప్ప స్వామి. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు గురువారం రోజున పూజ చేయాలి పిల్లలందరి కోసం. గురువారం కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా పూజించినట్లయితే పసుపు పువ్వులతో పూజ చేయాలమ్మా. పూజ చేసినట్లయితే స్వామి అనుగ్రహం కలిగి మీ పిల్లలు రక్షింపబడతారు. ఇంకా స్వామివారి పాదాలకు ఎక్కడన్నా మీకు మూర్తి అంటే విగ్రహం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి పూజ చేయండి. ఆ పూజ చేసినప్పుడు స్వామివారి పాదాలకి పసుపు రాయండి చక్కగా. ఆ రాసిన పసుపుని ఈ పిల్లల యొక్క నుదుటిన పెట్టడం మూలకంగా వీరికి రోగం తగ్గిపోతుంది. చక్కగా అంత గొప్ప దైవిక శక్తుల్లో అమ్మవారి యొక్క శక్తిని, అయ్యవారి యొక్క శక్తిని, అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తిని కలిపి పొందినటువంటి వాడు స్కందుడు. అలాంటి స్వామివారిని స్త్రీలు అంటే ప్రెగ్నెన్సీ రాకపోవటము,
గర్భసంచి లోపల నీటి బుడగలు అని ఇప్పుడు మనం వింటున్నాం. అలాగే గర్భసంచి లోపల గడ్డలు రావటము, గర్భసంచి మీద గడ్డలు రావటము, ఫెలోపియన్ ట్యూబ్ అని అంటాం అవును. ఇంగ్లీష్లో. అంటే గర్భసంచికి వెళ్ళేటువంటి ద్వారం. దీని లోపల ఇన్ఫెక్షన్స్ రావటము, ఇలాంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత కలిపి ఒకటే మూర్తిలో ఉండాలి. ఉన్నటువంటి మూర్తిని కనుక వీరు మంగళవారం రోజున అభిషేకం చేసినట్లయితే వాటంతటికి అవే కరిగిపోవటం అనేటువంటిది మొదలవుతుంది. అంత గొప్ప స్వామివారు. ఎందుకంటే తల్లి బాధను, తండ్రి బాధను, లోకుల బాధను పోగొట్టినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఒక రాక్షస సంహారం గురించి ఆయన ఉద్భవించాడు. కాబట్టి అలాంటి రాక్షస అనే దానికి ఈ రక్తపు గడ్డలు, గర్భసంచి లోపల వచ్చేటువంటి ఈ నీటి బుడగలు కానీ ఇవన్నీ కూడా చెడు రక్తంతో అక్కడ లోపల ఉత్పత్తి అయ్యేటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి స్త్రీలకు ఉండేటువంటి రజోదోషం ఏదైతే ఉన్నదో దాన్ని పోగొట్టేటువంటి శక్తి కలిగినటువంటి పాపం తల్లులు కాక చాలామంది అమ్మ ఎంతమంది బాధపడుతూ ఉన్నారు ఈ రోజుల్లో. ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తున్నాము. పిల్లలకు సంతానం కావాలా, సంతాన సాఫల్య కేంద్రాలని రకరకాలుగా వింటున్నాము. ఇలాంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం రోజున గనక స్త్రీలు ఈ బాధతో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే నెలసరి సరిగ్గా కానిటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా 21 మంగళవారాల పాటు మంగళవారం ఉపవాసం ఉండాలమ్మా. సాయంత్రం దాకా ఏమి తినకూడదు. పళ్ళు తినవచ్చు, పాలు తినవచ్చు. చిమిలి అని అంటాం. అంటే తెల్ల నువ్వులు, బెల్లము, ఆవు పాలు, ఈ నువ్వులు, తెల్ల నువ్వులు, ఈ బెల్లము కలిపి దంచాలి. దంచిన దానిలో కొంచెం ఆవు పాలు వేసి ముద్ద చెయ్యాలి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకానంతరం ఇది నైవేద్యం కనుక పెట్టి వీళ్ళు తిన్నట్లయితే లోపల గర్భసంచి లోపల ఉండేటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు కానివ్వండి, ఇంకో గర్భము రాకుండా అడ్డుపడుతున్నటువంటి చెడు ఫలితాలు కానివ్వండి, ఫెలోపియన్ ట్యూబ్లో జామ్ అయిపోయినటువంటి సంఘటనలు కానివ్వండి, పటాపంచలైపోతాయి. అంత గొప్పది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. అంతేకాదమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మనం ఒక మంత్రం ప్రకారంగా జపం చేసినట్లయితే శత్రువుని సంహారం చేయవచ్చు. శత్రు సంహారానికి కూడా స్వామివారు విశేషంగా మనకు ఉపయోగపడుతూ ఉంటారు. చక్కగా ఇంకా చెప్పాలంటే కొంతమందికి పురుట్లోనే పిల్లడు పుట్టి చచ్చిపోతూ ఉంటారు, పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు. వీరు చక్కగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి. వేప చెట్టుని స్వామివారి యొక్క భార్యగా భావన చేసి స్వామివారితో కలిపి వేప చెట్టుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరము, వల్లి అష్టోత్తరము రెండింటిని పూజ చేసి అక్కడ దీపారాధన చేసి వేప చెట్టునే స్వామివారిగా అమ్మవారిగా భావన చేసి ఆ వేప చెట్టుకి అభిషేకం పాలతో గోక్షీరంతో చేసినట్లయితే వీళ్ళు పుట్టి చచ్చిపోతున్న సంతానం చనిపోకుండా చక్కగా బతికి బట్టగడతారు. అంత గొప్పది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. కాబట్టి చక్కగా కార్తికేయం ఆయన పేరు కార్తీక మాసంలో మీరు తమిళనాడు ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవిళ్ళు చాలా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాయి. ఎందుకంటే కృతికా నక్షత్రంలో పుట్టాడు స్వామివారు. 6 తలకాయలతో కృతికా నక్షత్రంలో జన్మించి పౌర్ణమి ఉన్న రోజున ఆయన జన్మదినంగా భావన చేసి తమిళనాడు ప్రాంతంలో చాలా విశేషంగా పూజ చేస్తూ ఉంటారు. అలాంటి స్వామివారి యొక్క చిత్రం ఇంట్లో ఉంటే చాలా శుభాలు కలుగుతాయి, చాలా దోషాలు తొలగిపోతాయి. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలని చెప్పి ఇంకా చాలా విశేషం ఉంది స్వామివారి గురించి. మరొకసారి మళ్ళీ మనం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు.